కోర్టు వాయిదాకి ఇంకా గంటే టైం ఉంది. మీరందరూ భిక్షపతి అనుచరుల భార్యలు, తల్లులు, చెల్లెళ్ళు. మీ అందరి జీవితాలు బాగుండాలనే ప్రాణాలు అర్పించాడు మా నాన్న బసవన్న. బసవన్న కొడుకు రాగానే గేట్లు మూసేయండి. కోర్టు వాయిదాకి గంట సేపు ఉంది. ఈలోగా వాడి కుటుంబం మొత్తం చచ్చిపోవాలి. చావంటే నాకు భయం లేదు, కానీ నేను పోయే లోపల ఈ పేదవాళ్ళ కోసం ఏదో ఒకటి సాధించుకునే వెళ్తాను. భిక్షపతి ఆక్రమించిన మీ భూముల విలువ 150 కోట్ల పైనే ఉంటుంది. కోట్ల ఆస్తి కాదు, నా కొడుకుని చంపిన వాళ్ళందరినీ వాడి కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరికి తరువాత వాణ్ణి చంపాలి. చంపుకోటాలు చావటాలు ఈ రోజు ఆగిపోవాలంటే మీ వాళ్ళలో మీరే మార్పు తీసుకురావాలి. లేదా మీకు రెండో చాయిస్ కూడా ఉంది. ఈ రోజు మా వాళ్ళు ఎలాగైనా కోర్టుకెళ్ళి తీరాలి. వాళ్ళ దారికి మీ వాళ్ళు ఎవరు అడ్డొచ్చినా అడ్డంగా నరికైనా సరే వాళ్ళని కోర్టుకి తీసుకెళ్తాను. ఇందులో మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. అన్నా, వాడు ఇంకా రాలేదేందన్నా? తప్పకుండా వస్తాడ్రా. ఊరుకన్నా బడాయి, నువ్వేమన్నా యేసు ప్రభువా పిలవంగానే నిన్ను నమ్మి రావడానికి? ఆ బుల్లోడు మహా ముదురన్నా, మంచి స్కీమ్ తో వస్తాడు, చూస్తాడు. నా మాటినన్నా కాంప్రమైజ్ అయిపోయి కులుమని వెళ్దామన్నా. ఈ బాంబులు కూడా వదిలేసి హ్యాపీగా ఐస్ గడ్డలతో వెళ్తే ఆడుకోవచ్చు. అక్కడ సినిమా షూటింగ్ కూడా జరుగుతాయి అంటన్నా. అన్నా చీర వదిందే అన్నా. అన్నా నీకేమన్నా అర్థమైందా అన్నా? కానీ నాకు పూర్తిగా అర్థమైందన్నా. బుల్లోడి దృష్టిలో వదిన ఒక గాడిద. వదిన మాటలు నువ్వు విన్నందుకు నువ్వు ఒక అడ్డగాడిదేవి. ఏం చూస్తున్నారు? కలగోడ భావం తీసుకుందామన్నా. అరే శంకరాపురం సూపర్ హిట్ అయింది. పెదరాడి కూడా హిట్టారా? అది ఎప్పుడు రిలీజ్ అయింది? నన్ను కులుమనాలి తీసుకెళ్ళన్నా. ఎవర్రా వాళ్ళంతా? మా ఆవిడలాగుంది. రే మా ఆవిడ కూడా ఉందిరా. ఏంటి ఎలా వచ్చారు? మిమ్మల్ని తీసుకెళ్దామని. ఎక్కడికి? మీరంతా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఈ భిక్షపతి చేసిన దౌర్జన్యాలు కోర్టుకు వచ్చి చెప్పాలి. ఏందే తలకాయ తిరుగుతోందా? కళ్ళు నెత్తికెక్కాయా? లేదయ్యా, కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్నాళ్ళు ఈయన చెప్పిన వెదో పనులని చేశారు. ఇప్పటికైనా బసవన్న కొడుకు చెప్పిన మాట వింటే మనమంతా బాగుపడతాం. ఏంటి బాగుపడేది? మమ్మల్ని కొట్టినా నరికినా మీరొచ్చేదాకా మీ కదలకపోతే నరికి పారేయండ్రా. ఏంట్రా నా వైపు చూస్తున్నారు? నా భార్య నన్ను చంపమంటావా అన్న? ఓ అదా మీ ప్రాబ్లము? అయితే నేనే చంపేస్తా. ప్రాణం తీయడం అంటే అంత సరదానారా నీకు? దించరా గన్ను, లేదా వద్దు. నా భార్య బిడ్డ నేను చేయొద్దు. ఇప్పటికైనా అర్థమైందా వీడి మీ ప్రాణాలకి ఇచ్చే విలువేంటో? వీడి పెళ్ళం కోసం అయితే ఎన్ని ప్రాణాలు తీయడానికైనా రెడీ. అదే మీ భార్యలంటే లెక్కలేదు. వాళ్ళు నా మనుషులరా. రై అయిన వాళ్ళని ఎవరు అడ్డగా నరుక్కోమని చెప్పర్రా. రై మీరు మీ భార్యలు చెప్పినట్టు న్యాయం వైపు వస్తారా లేదా అన్యాయంగా చస్తారా? నిర్ణయించుకోండి. నీకు దండం పెడతానయ్యా, ఇప్పటికైనా బాబు చెప్పిందినయ్యా. రాయ వెళ్దాం. అన్నా వాళ్ళు వాడి వైపు తల మొగ్గేటట్టున్నారు. మనం కాంప్రమైజ్ అయిపోయి కులుమని వెళ్ళిపోదామన్నా. అసలు వాడు ప్రాణాలతో బయటికెళ్తే కదరా. రాయ్ ఏంట్రా మారిపోయారా? ఎరా నీకు మీ అమ్మ కావాలి కదా? తీసుకెళ్ళు, వెళ్ళు, తీసుకెళ్ళు. కోర్టు మూసే టైం అయింది. శ్రీ ఇంకా వెంకటాద్రిని తీసుకురాలేదేమిటి? వాడు బసవన్న కొడుకు, తప్పకుండా తీసుకొస్తాడు.
బుల్లోడు ఇటే వచ్చేట్టున్నాడు. లేపు. Nobody is going to save you now. అయ్యో రేయ్ దమ్ముంటే రండ్రా. వాళ్ళంతా కుట్టు చేస్తున్నారు, కష్టపడి బండేసి ఇటు వస్తే నువ్వు వాళ్ళని పిలుస్తావేంట్రా? ఏంట్రా గుండోడు అలా చూస్తున్నావు? ఏదో నేనే లేస్తానన్నట్టు. ఒకప్పుడు మేము మద్రాస్ చేసిన వాళ్ళమే, కాకపోతే ప్రస్తుతం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నువ్వు లొకేషన్ మాత్రం దయచూడా అర్జెంటు. అయ్యబ్బా, కళ్ళు ముయ్యరా ఇరుపు. మనం ఇంకా బతికే ఉన్నామని అడుచు నిజంగానే మనల్ని చంపేస్తాడు. ముయ్. ఫు. వద్దు శ్రీ, ఈ నీచుని చంపి నువ్వు నేరస్తులు కావద్దావు. వీటి సంగతి పోలీసులు కోర్టులో చూసుకుంటారు. వదిలే. వద్దు వద్దు ప్లీజ్. తాళ్లపాక సొసైటీకి చెందిన 86 ఎకరాల గ్రానైట్ భూమి వెంకటాద్రిదని కోర్టు విశ్వసిస్తోంది. ఇన్నాళ్లు ఆ భూమిని అన్యాక్రాంతంగా భిక్షపతి అనుభవించిన కారణంగా నష్టపరిహారంగా 10 కోట్లు చెల్లించి ఆ భూమిని యథాస్థితిలో వెంటనే అప్పగించాల్సిందిగా కోర్టు భిక్షపతిని ఆజ్ఞాపిస్తోంది. నువ్వేంట్రా? ప్రజా వైద్యశాల కదా, కాలు బాగు చేయించుకొని కులు మనాలి వెళ్దామని. అవునా అమ్మా? అయితే ఈసారి నిజంగా నీ 2 కాళ్ళు ఎరగొట్టేస్తాను, అప్పుడు బాగు చేయించుకుంది. అమ్మో, బసవన్న కొడుకు అనిపించుకున్నావు. నీకు కూడా మీ నాన్నలాగే పేదల మీద ప్రేమ ఎక్కువ. నా చోటు ఇక్కడే, ఎవరేమంటాను. చచ్చిపోయాడంట.